గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ఈ యొక్క మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ నెల 19వ తారీఖు వరకు కూడా మేషరాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. బుధుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ నెల 8వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. శని నెలంతా కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందికరంగాను వ్యతిరేకంగానే కనపడుతున్నాయి. కాబట్టి ఈ నెలంతా కూడా ఒత్తిడితో ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా జరగటం లేదు, ఆలస్యంగా జరుగుతాయి. కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు, సంపాదన కన్నా ఖర్చు అధికంగా ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఆచితూచి ఖర్చు పెట్టుకునే ప్రయత్నం మాత్రం చేయండి. ఇక రుణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు బాగా అధికమయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి అప్పుల విషయంలో జాగ్రత్త. ఉద్యోగులకి మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా వాటిని చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. దూర బంధువుల నుంచి చెడు వార్త వినే అవకాశాలు, మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యే అవకాశాలు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితులు కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు చేద్దామనుకుంటే మళ్ళీ అవి సరిగ్గా జరగకపోవడం, వాయిదా పడడం, వీసాలు రిజెక్ట్ అవ్వడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎదుటివారి మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ పెరిగిపోవడము, నేను ఎదగటం లేదే అనే బాధ పెరగడం జరుగుతోంది. ఎంత డబ్బున్నా ఎంత ఆస్తులున్నా సంతృప్తి లేకపోవడము, అనుకున్నంత ఆదాయం లేకపోవడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు పెట్టి నష్టపోవడాలు, షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టి నష్టపోవడాలు, ఎవరికైనా డబ్బులు అప్పిస్తే నష్టపోవడాలు జరిగే అవకాశం కనపడుతోంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేయవలసిన పరిస్థితులు, వ్యాపారపరంగా కానీ లేదా ఇల్లు కొందామనుకున్నా, గృహం కొందామనుకున్నా లేదా ఇళ్ల స్థలం కొందామనుకున్నా అప్పు చేస్తే తప్ప కొనలేని పరిస్థితులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరే రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశం రాకపోవడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా అధికారిక వల్ల ఇబ్బంది, అధికారిక ఒత్తిడి బాగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా సరే సరైన గుర్తింపు రాకపోవడం వల్ల ఇబ్బందులు, వివాదాలు, కోర్టు సమస్యలు, కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. శారీరక కోరికలు, ప్రేమ వ్యామోహాలు, శారీరకపరమైనటువంటి సంపర్కాలు లేదా కామపరమైనటువంటి కోరికలు పెరిగిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వ్యాపారస్తులకి కష్టానతగా ప్రతిఫలం కనపడటం లేదు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యల పట్ల ఉద్యోగంలో నష్టము, ఉద్యోగ గండము కనపడుతోంది. ఉద్యోగం పోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయడం కానీ, విదేశీ ప్రయాణాలు చేయడం కానీ వాయిదా వేసుకోవడమే మంచిది. ఏదేమైనా ఒకసారి జాతకం కూడా చూపించుకోవడం మంచిది. ఎందుకంటే జాతకంలో ఈ యొక్క లగ్న ప్రభావం ఎలా ఉంది, లేదా జాతకంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానంలో ఉన్నాయి, ప్రస్తుతం ఏ దశలు నడుస్తాయి, దాన్ని బట్టి కూడా మన జీవితంలో ఈ కష్ట సుఖాలు, నష్టాలు ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. మన కోరికలన్నీ తీరే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకోండి. మాకు ఫోన్ చేసినట్లయితే మేము మీ జాతకం చూసి చెప్తాం. తద్వారా ఏదైనా సమస్య ఉంటే వాటికి చిన్న చిన్న పరిహారాలు ఉంటే చేసుకున్నట్లయితే చాలా ఇలాంటి సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం. జాతకంలో ఉండేటటువంటి గ్రహాలు యోగించినట్లయితే మీ జీవితంలో ఎటువంటి నష్టము, ఎటువంటి అపజయము ఉండదు. చేసే పనులు మంచి విజయం కనపడుతుంది. కాబట్టి ఒకసారి పర్సనల్ జాతకం కూడా చూపించుకోండి. మాకు ఫోన్ చేస్తే మేము చూస్తాం. ఇక ఏదైనా కూడా తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలు కానీ ఇలాంటి వాటి యందు శ్రద్ధ బాగా కనపడుతోంది. ఆలయ దర్శనాలు చేయాలి తపన బాగా కనపడుతోంది. అలాగే దైవ చింతన, ఇంట్లో పూజల్లో పాల్గొనడం లాంటివి, వ్రతాలు నోములు చేయడం లాంటివి బాగా కలిసి వస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే ఇష్టమైన వారితోటి వివాహం ఆలస్యం అవుతుంది, లేదా ప్రేమించిన వాళ్ళు దూరం అవుతారు, లేదా ప్రేమించిన వాళ్ళతో గొడవలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఆలస్యంగా సంతాన యోగ్యత, సంతానం వల్ల ధన నష్టము, లేదా ప్రేమికుల మధ్య అపార్థాలు, మానసిక అశాంతి, వ్యామోహాలు పెరిగిపోవడము, కోరికల వల్ల సమస్యలు అధికమవడము, కొత్త వాహనాలు కొనుగోలు చేయాలన్నా, యంత్ర పరికరాలు కొనుగోలు చేయాలన్నా డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, తక్కువ ఖరీదు వస్తువులను ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, బయట ఏది పడితే అది తినడం వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యల నుంచి లేదా ఇబ్బందుల నుంచి తలెత్తే అవకాశం కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీకు రావాల్సినటువంటి అవకాశం వేరే వారికి పోయే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరం జరిగే అవకాశం కనపడుతోంది.
సంతానం మీద చూపించే అతి ప్రేమ వల్ల సంతానం పాడయ్యే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించినటువంటి వారి వెంట పడడం కానీ లేదా కోరికలు తీర్చుకోవడం కోసం తాపత్రయపడడం కానీ జరిగే అవకాశం కనపడుతోంది. ఇష్టమైన వారి మీద ప్రేమ అభిమాన ఆప్యాయతలు బాగా పెరిగిపోవడము, కామపరమైనటువంటి కోరికల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. చిరాకు, కోపము, అసహనం బాగా పెరిగిపోవడము, మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసిన రావడము, వాటి వల్ల మనోవేదన కనపడుతోంది. అనవసరంగా ఎవరితోటైనా సరే గొడవలు పెట్టుకుంటూ ఉన్నట్లయితే కనుక ఆ గొడవలు తగ్గించుకోండి. గొడవల వల్ల మనస్తాపం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీలో మీకే ఏం కావాలో అర్థం కాని పరిస్థితులు లేదా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలో తెలియని పరిస్థితులు కనపడుతున్నాయి. అతిగా మాట్లాడడం వల్ల, అతిగా తినడం వల్ల, అతిగా గొడవలు పెట్టుకోవడం వల్ల నష్టం ఉంది. కాబట్టి అతి సర్వత్ర వర్జయేత్. కుటుంబానికి దూరంగా గడపవలసిన రావడము, బంధువులతో అభిప్రాయ భేదాలు, ప్రేమించిన వాళ్ళకి గొడవలు పడి దూరం అవ్వడము, ఇలాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. చెడు సలహాలు ఇచ్చేటటువంటి మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో గొడవలు పెరిగిపోయే అవకాశం కూడా కనపడుతోంది. వ్యాపారం చేసేటప్పుడు కూడా స్వల్ప ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కష్టానికి తగ్గ ప్రతిఫలం కనపడలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ నెలంతా కూడా దైవబలం పెంచుకోవాలి. ప్రేమికుల మధ్య వివాదాలు, మనస్పర్ధలు, ఇష్టమైన వస్తువులు పోగొట్టుకోవడము, బంగారం వస్తువులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పోగొట్టుకోవడము, చెడిపోవడము జరిగే అవకాశాలు, వాహనాలు చెడిపోయే అవకాశాలు, వాటి వల్ల ధననష్టం ఎక్కువగా కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా కొంచెం చికాకులు, అలాగే స్త్రీలకి కొంచెం మానసిక వ్యధ కనపడుతోందని చెప్పొచ్చు. డాక్యుమెంట్ వ్యవహార విషయాల్లో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. రాతకోతలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. శత్రువులు పెరిగిపోతున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించేవారిని, అభిమానించేవారిని దూరం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు కూడా కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు, ప్రభావాలు కనపడుతున్నాయి. విడిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి కలవడానికి మాత్రం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే కలుసుకోగలుగుతారు. అయితే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. పరిశ్రమలు లేదా కొన్ని రకాల పెద్ద పెద్ద వ్యాపారస్తులకి ఐటీ పరమైనటువంటి దాడులు లేదా కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీ పురుష వ్యామోహాల వల్ల నష్టం కనపడుతోంది. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం, కోపపడడం, కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకోవడం మాత్రం ఈ నెలలో మంచిది కాదు. విద్యార్థులకి మనోధైర్యం తగ్గే అవకాశం కనపడుతోంది. చదువు పట్ల శ్రద్ధ తగ్గుతోంది. వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి శారీరక వ్యామోహాలు, కోరికలు తగ్గించుకోండి. లేదా చదివేటప్పుడు మాత్రం ఏకాగ్రతతో చదవడానికి ప్రయత్నం చేయండి. చదువు పట్ల దృష్టి పెట్టండి. లేదా ఒక గోల్ పెట్టుకుని చదవడానికి ప్రయత్నం చేయండి. చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. చెడు వ్యసనాలకు మాత్రం దూరంగా ఉండండి. ఇక ఉద్యోగస్తులందరూ కూడా శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. ఉద్యోగపరంగా చెప్పుకోదగ్గ లాభాలు అయితే కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి మానసిక వ్యధ, విలువైన వస్తువులు పోగొట్టుకోవడము, ఇంట్లో వాళ్ళతో సమస్యలు, తోటి కోడళ్లతోటి, అత్తమామలతోటి అభిప్రాయ భేదాలు, భర్తకి మీకు మధ్య రిలేషన్ విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. సంతానం వల్ల కూడా సమస్యలు అధికంగా కనపడుతుంది. కోరికలు తీరక ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యే అవకాశం కనపడుతుంది. వివాహం విషయంలో ఆలస్యాలు కనపడుతున్నాయి. ఒకసారి జాతకం చూపించుకోండి. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా సామాన్య లాభాలే కనపడుతున్నాయి కాబట్టి ఒకసారి ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది, లక్ష్మీ గణపతి యంత్రం. అలాంటి యంత్రాన్ని మీ వ్యాపార సంస్థలో వేయించుకోండి. మాకు ఫోన్ చేసినట్లయితే మేము వాటికి జపాలు అవి చేసి మీకు పంపిస్తాం. ఆ యంత్రాలు వ్యాపార సంస్థలో పెట్టుకోవడం వల్ల కూడా వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఈ నెలలో కొంచెం వ్యాపారపరంగా అనుకున్నంత లాభాలు కనపడటం లేదు. మీరు వేసుకునే ప్రణాళికలు వేరు, పోటీతత్వం పెరిగిపోతుంది, కాంపిటీషన్ బాగా పెరిగిపోతుంది. తద్వారా వ్యాపారంలో అనుకున్నంత లాభాలు కనపడటం లేదు. అలాగే భవిష్యత్తు అర్థం చేసుకునే వ్యాపారాలు చేయడంతో పాటుగా వ్యాపారంలో చక్కని పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారంలో లాభాలు పొందడానికి ఆటంకాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. మీరు వేసుకునే ప్రణాళికలు వేరు, వ్యాపారపరంగా జరిగే పరిస్థితులు వేరేగా కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే ఈ నెలలో మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.